హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి సమస్త మహిమ మన ప్రభు అయిన యేసయ్యకే చెల్లును గాక. ప్రస్తుత దినాల్లో ఎక్కడ పడితే అక్కడికే ఎక్కువగా వినబడుతున్న మాట 40 రోజుల ఉపవాస ప్రార్థన. 40 దినాలు లేక 40 రోజులు ప్రార్థనలు అనే మాట మనం వింటూ ఉన్నాం. అయితే 40 రోజులు ఉపవాస ప్రార్థన లెంట్ డేస్ అంటే శ్రమల దినాలని, సిలువ ధ్యానాలని, 40 దినాలు అనే ఆ యొక్క మాటకు బైబిల్లో చాలా ప్రత్యేకత అనేది ఉందన్న విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఈ రోజుల్లో పలు సందర్భాల్లో పలు పరిస్థితుల్లో మనం చూడగలిగితే ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, క్రైస్తవ జీవితంలో క్రైస్తవ బ్రతుకులో స్పిరిచువాలిటీ గ్రోత్, ఆత్మీయ జీవితపు ఎదుగుదల అనేది ఒక్క రోజుకు పరిమితం అనేది లేదు, కానీ ఇన్ని రోజులు పరిమితం అనేది లేదు, కానీ ప్రతిరోజు కూడా మనల్ని మనం కడుక్కోవాలి, మనల్ని మనం పరిశుద్ధ పరుచుకోవాలి. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు కూడా మనం లోకంలో ఉన్నాం. లోకంలో ఉన్నవి ఏంటి అంటే 3: శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. వీటి మధ్య మనం ఉన్నాం. అంటే లోకంలో మనం ఉన్నాం, కానీ లోకం మనలో లేదు. కాబట్టి మనం ఆలోచించాల్సి ఏంటంటే మనల్ని మనం ఎప్పుడూ కూడా అంటే ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి అన్ని రకాల ఆత్మ సంబంధమైన పాఠాలు మనం నేర్చుకుంటూనే ప్రతిరోజు కూడా మనం పరిశుద్ధ పరచబడుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. కనుక ఇందులో భాగంగా ఉపవాస ప్రార్థనలు అనేవి చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో పలు ఉపవాస ప్రార్థనలు మనం చూస్తాం. ఎస్తేరు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసింది, రాజు శాసనాన్ని మార్చింది. 40 రోజులు ఉపవాస ప్రార్థన మోషే కొండ మీద చేసాడు. ఆయన 10 కమాండ్మెంట్స్ తీసుకొచ్చి ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకల్లో తీసుకొని వచ్చాడు. అదేవిధంగా కొత్త నిబంధనలో సాక్షాత్తు మన పరమతండ్రి అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారే 40 రోజులు కఠోరమైనటువంటి ఉపవాసాన్ని చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే 40 రోజుల యొక్క ఉపవాస ప్రార్థన చాలా మంది చేశారు. అయితే 40 దినాలు చాలా ప్రాముఖ్యంగా బైబిల్లో దాని యొక్క ప్రాముఖ్యతను మనం చూస్తే చాలా గొప్పగా ఉంటుందనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది లెంట్ డేస్ 40 డేస్గా వారు ఆచరిస్తూ ఉంటారు. అంటే ఈస్టర్కు ముందు ఉన్నటువంటి 40 రోజులు, అంటే అందులో నుంచి ఆదివారాలు తీసేస్తే దాన్ని ఎంతో నిష్టగా, ఎంతో భక్తితో, ఎంతో ఆధ్యాత్మికతతో చాలా మంది చేస్తూ ఉంటారు. చాలా మంది అనొచ్చు, మీకు డౌట్ రావచ్చు, లెంట్ డేస్ పాటించవచ్చా పాటించకూడదా అని మీలో చాలా మంది అని ప్రశ్నించవచ్చు. కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే లెంట్ అనే మాట బైబిల్లో లేదు. ఆ రోజుల్లో భక్తులు ఆత్మీయ జీవితంలో గ్రోత్ అంటే ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకు భక్తులు అలా దాన్ని డిజైన్ చేసి పెట్టారు. కాబట్టి మనకు అవకాశం ఉంటే చేయొచ్చు, లేదు అనుకుంటే మనం ఏదైనా మన ఇష్టం మీద, మన అనుకూలత మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే లెంట్ కాదు, నేను మీ ముందు తీసుకురావాల్సిన విషయం ఏంటంటే 40 రోజులు ఉపవాస దినం చాలా ప్రాముఖ్యమైనది. 40 దినాలు అనే మాట బైబిల్లో పలు సందర్భాల్లో కొన్ని సందర్భాలు వాడబడింది. ఆ విషయాలు ఏంటో కొన్ని చూద్దాం రండి. దేవుడు భూమి నీటితో నాశనం చేసినప్పుడు 40 పగళ్ళు రాత్రులు వర్షం కురిపించాడు. మోషే సీనాయి కొండ మీద 40 రాత్రులు 40 పగళ్ళు పర్వతంపై ఉన్నాడు. మోషే 40 పగళ్ళు 40 రాత్రులు ఇజ్రాయెల్ తరపున మధ్యవర్తిత్వం వహించాడు. ఒక నేరం కోసం ఒక వ్యక్తి పొందగలిగే గరిష్ట సంఖ్యలో కొరడా దెబ్బలు సంఖ్యను చట్టం నిర్దేశించింది. పరిమితిని 40గా నిర్ణయించింది. ఇశ్రాయేలు గూఢాచారులు కనాను గూఢాచర్యం చేయడానికి 40 రోజులు పట్టారు. 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం. సంసోను విడుదలకు ముందు ఇశ్రాయేలు ఫిలిస్తీన్లకు 40 సంవత్సరాలు సేవ చేసింది. సౌలును చంపడానికి దావీదు రాకముందే 40 రోజుల పాటు సౌలు సైన్యాన్ని గొలియాతు దూషించాడు. ఏలియా యెజబెల్ నుండి పారిపోయినప్పుడు అతను 40 పగళ్ళు మరియు 40 రాత్రులు హోరే పర్వతానికి ప్రయాణించాడు. యేసు 40 పగళ్ళు మరియు 40 రాత్రులు శోధించబడ్డాడు. యేసు పునరుత్థానం మరియు ఆరోహణ మధ్య 40 రోజులు ఉన్నాయి. 40 దినాల యొక్క ఇంపార్టెన్స్ మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి 40 దినాల ఉపవాస ప్రార్థన లో ఉన్నటువంటి రహస్యం చాలా గంభీరంగా, చాలా గొప్పగా మనం చెప్పవచ్చు. ఇక్కడ మోషే 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడు సీనాయి కొండ మీదకి రమ్మన్నాడు, వెళ్ళాడు. పచ్చి మంచులు కూడా తీసుకోకుండా దేవుడు సీనాయి కొండ మీద 10 కమాండ్మెంట్స్ అంటే దేవుడు 10 ఆజ్ఞలను మోషేకి ఇచ్చాడు. మోషేకి ఇచ్చి ఆయన కొండ దిగుతూ ఉండగా
మోషే ముఖము చర్మము ఏమైనా ప్రకాశించిందనే మాట బైబిల్లో మనము చూస్తాం. గ్లో అయినట్లుగా మనము చూస్తాం. ఉపవాసం ఉంటే చాలా మంది ఏమైనా బలహీనం అవుతారు, ఉపవాసం ఉంటే చాలా మంది నీరసం అయిపోతారు, ఉపవాసం ఉంటే చాలా మంది ఏమండి వారు బక్క చిక్కినట్లుగా అయిపోతారు, ఉపవాసం ఉంటే వారి యొక్క ఆరోగ్యం పోయినట్లు ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఉపవాసం ఉంటే భౌతిక సంబంధమైన బలం కాదు, ఆత్మ సంబంధమైన బలం పొందుకున్నట్లు ఇక్కడ మనం చూస్తాం. 40 రోజులు ఏమండి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా దేవుడితో సహవాసం చేసిన మోషే ఏమండి ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖాన్ని ప్రజలు చూసినప్పుడు ఎలా మారింది అంటే ఏమండి ఆయన ముఖము ప్రకాశించింది, ఏమండి ఆయన ముఖం ఎంతో తేజోమయంగా ప్రజలకు కనబడింది అనే విషయాన్ని అక్కడ మనము చూస్తాం. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? దేవుడితో గడిపే ఎవ్రీ మినిట్, దేవుడితో గడిపే ప్రతి నిమిషం కూడా నిన్ను ప్రజలకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడే పరిచయం చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. దేవుడు నిన్ను ప్రపంచానికి పాత్రగా, ప్రపంచానికి దీవెనకరంగా, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చాలి అంటే నీవు దేవుడితో సహవాసం చేసిన వాడై ఉండాలి. దేవుడితో సమయాన్ని వెచ్చించాలి, దేవుడితో సమయాన్ని గడపాలి. ఎవరైతే దేవుడితో సహవాసం చేస్తారో, ఎవరైతే దేవుడితో ఫెలోషిప్ చేస్తారో, ఎవరైతే దేవుడితో సమయాన్ని ఎక్కువ కేటాయించగలుగుతారో వారు ప్రపంచానికి ఎంతో వింతగా, ప్రపంచానికి ఎంతో గొప్పగా, ప్రపంచం తనను చూసి ఎంతో ఆనందించే విధంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ మోషేని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏమనుకున్నారు? అప్పుడు మోషే అని అనుకోవచ్చుగా, అప్పుడున్న మోషే అని అనుకోవచ్చుగా. ఎందుకు అంత వింతగా వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయారంటే ఆయన ముఖము ప్రకాశించింది. ఎందుకు ప్రకాశించిందంటే దేవుడితో 40 రోజులు ఎంతో ఆధ్యాత్మికంగా గడిపాడు. ఏమండి దేవునితో ఎంతో ఆత్మీయంగా గడిపాడు, తన ఆత్మీయ జీవితం పెంచుకున్నాడు. ఖచ్చితంగా దేవుడు ఏమండి తన ముఖాన్ని మెరిసేలా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగు. కనుక ఉపవాస ప్రార్థన చేయడం ఆపొద్దు. అది ఎన్ని రోజులు, 40 రోజుల, 21 రోజుల, 3 రోజుల, ఏమండి 7 రోజుల అనేది పాయింట్ కాదు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఉపవాస ప్రార్థన ద్వారా జయించలేని పనంటూ ఏమీ లేదు. నీ జీవితంలో అప్పుల బాధలా, నీ జీవితంలో సమస్యలా, నీ జీవితంలో ఒత్తిడా, నీ జీవితంలో పోరాటమా, నీ జీవితంలో కష్టాలా, నీ జీవితంలో శ్రమలా, ప్రతి పరిస్థితికి పరిష్కారం ఒకటే. నీవు దేవుడి దగ్గర ఉపవాసం ఉండి విచారించు. మనుషులతో చెప్పినట్టు, మాస్టర్ గారితో చెప్పినట్టు, మాస్టమ్మ గారితో చెప్పినట్టు, నీ చుట్టుపక్కల ఉన్న బంధువులు, స్నేహితులు, నీకు బాగా కావలసిన వారితో నువ్వు చర్చించినట్లు దేవుడితో కూడా నువ్వు చెప్పగలిగితే ఖచ్చితంగా దానికి ఆ పరిస్థితికి సమాధానం దొరుకుతుంది అనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఒకవేళ ఏమంటే దేవుడితో ఎలా చెప్పాలి అని ఆలోచించగలిగితే, దేవుడితో ఎలా సమయాన్ని స్పెండ్ చేయాలి, ఎలా స్పెండ్ చేస్తే కార్యం జరుగుతుందంటే మీరు ఎన్నుకోవాల్సిన విషయం ఏంటంటే ఉపవాస ప్రార్థన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మోషే ముఖ చర్మం మారిపోయింది. మోషే ముఖం ఏమండి ప్రజలకు ఎంతో అద్భుతంగా, ఎంతో ప్రకాశవంతంగా కనబడినట్లుగా ఇక్కడ మనము చూస్తాం. ఇక రెండవది యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి అతి సువార్తలు మనం చూస్తాం. ఆయన ఏమండి 40 రోజులు అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఎనారులు ఆయన ప్రయాణం వెళ్తూ ఉండగా అపవాది వచ్చి శోధించాడు. నిజంగా ఉపవాస ప్రార్థనలో ఆశీర్వాదమే కాదు, అపవాది కూడా మనం శోధిస్తాడు. దీన్ని బట్టి మనం ఆలోచించవచ్చు. పరమతండ్రి అయిన దేవుడినే అపవాది వచ్చి శోధించాడు. ఎలా శోధించాడు? నీకు ఆకలి వేస్తుంది కదా, రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను అన్నాడు. ఏమండి ఉపవాసం ఉన్న దేనికి? ఆకలిస్తే తినడానికి కాదు, కడుపు మార్చుకొని దేవుడిని ఆరాధించడానికి, మన పరిస్థితి దేవునితో షేర్ చేసుకోవడానికి. కాబట్టి ఇక్కడ ఆయన సేవ ఆరంభ దినాలు ఇవి మనం ఆలోచించగలుగుతాం. అక్కడ జరిగిన విషయం ఏమిటంటే అపవాది వచ్చి శోధించాడు. ఇక రెండవది ఏంటంటే ఇక్కడి నుంచి దూకే నీ దేవదూతలు ఉన్నారు కదా, నేను కాపాడుతాడు అని అన్నాడు. ఆమె చెప్పండి సార్. అంటే దేవుణ్ణి ఎలా బలహీనపరచాలి అనే విషయాన్ని ఇక్కడ అపవాది క్యాచ్ చేసి బలహీనపరుస్తున్నాడు. కానీ ఆయన ఆ బలహీన పరిస్థితుల్లో కూడా బలపడుతున్న సందర్భాన్ని మనము చూస్తాం. మనమైతే పలు సందర్భాల్లో మనుషులు కదండి, ఏమవుతుందండి, అందరూ అలా ఉన్నారండి, ఎలా ఉన్నారని నెపములు పెట్టుకొని అబద్ధాలు ఆడేసి మనం ఏం చెప్తామంటే అదే కరెక్ట్ అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు సున్నితంగా అపవాది ప్రతి శోధనను కూడా ఆయన జయించారు. అదేంటంటే ప్రభునందు ప్రియ దేవుడి పిల్లలారా, ఆయన చాలా సున్నితంగా జయించినట్లుగా అక్కడ మనము ఆలోచన చేస్తాం. ఇక మూడోది ఏంటంటే నా కాళ్ళకు మొక్కు ఇదంతా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఇదంతా ఈడిదా కాదు, దేవుడు తయారు చేసిందని ఈడిది అంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఏమండి ఇతడు చాలా అబద్ధికులైన విషయాన్ని కూడా మనము చెప్పవచ్చు. అబద్ధాలకి జనకుడు అనే మాట మనం చూస్తాం. అబద్ధాలకి తండ్రి సైతానుడు అంటే
అబద్ధాలకు తండ్రి. కాబట్టి క్రైస్తవుడు అబద్ధాలకు దూరంగా ఉంటే చాలా మంచిది అని నా అభిప్రాయం. కొన్ని సందర్భాల్లో ఏమండి కొన్ని మత్తు పదార్థాలను వాడుతూ ఉంటారు. వీటికి మీరు దూరంగా ఉంటే చాలా మంచిది. మద్యపానానికి దూరంగా ఉంటే చాలా మంచిది. చాలా మంది ఈ కైనీ కానివ్వండి గుట్కా కానివ్వండి వాడుతూ ఉంటారు. అవి తింటే అవి వాడితే మీ యొక్క శరీరం ఇలా అవుతుంది అని ఆయన వెనకాతల ఆ పోస్టర్ మీద ఉంచినప్పుడు కూడా, ఆ కవర్ మీద ఉన్నప్పుడు కూడా ఎవడు దాన్ని పట్టించుకోడు. అయినా జనాలు దాన్నే నువ్వు ఇలా తింటే నువ్వు ఇలా అయిపోతావు అని చెప్పినా కూడా జనాలు దాన్నే ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి అబద్ధాలు ఆడితే నువ్వు నీ తండ్రి ఎవరంటే దేవుడు కాదు, నీ తండ్రి ఎవరంటే అపవాది అని మనము గమనించవచ్చు. దేవుడు గొప్ప దేవుడు. ఆయన ప్రతి పరిస్థితులు కూడా ఆయన సున్నితంగా జయించాడు. కాబట్టి మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థించు ద్వారా బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు. నమ్ము విశ్వసించు. అంత మాత్రమే కాకుండా ఉపవాస ప్రార్థనలో గడుపు, ప్రార్థనలో ఎక్కువ సమయం ఆ దేవుడికి వెచ్చించు. నీ ప్రతి పరిస్థితి దేవుడికి అప్పగించు. ఖచ్చితంగా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఖచ్చితంగా మేము కూడా మీ ప్రార్థనలో పాలిభాగస్తులు అయి ఉండాలి అని మీరు అనుకుంటే, మీరు కోరుకుంటే, మీరు ఇష్టపడితే ఖచ్చితంగా మీ ప్రార్థన అవసరతలు భారాలు మీరు మాకు తెలియపరచండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను అందరం మేము సిద్ధంగా ఉన్నాం అనే విషయం చెప్పడానికి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. దేవుడికి స్తోత్రం.